డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. గతంలో ఏదైతే ఆయన చెప్పిన విధంగా ఇప్పటికి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తానన్నారు. ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఏంటి సార్, ఎట్లా అనిపిస్తుంది? అంతకుముందు హామీని నెరవేర్చుకొని ఇక్కడ రావటం ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రత్యేకత అది. ఏదైనా ఒక మాట ఇచ్చారంటే దాన్ని అమలు చేసి తీరుతారు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. ఇవి ఇప్పటం అనే ఊరికి, నాగేశ్వరమ్మ గారికి ఆయనకి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. 22లో ఇక్కడ ఆవిర్భావ సభ జరిగిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఆ ఆవిర్భావ సభ వైసీపీ ప్రభుత్వం కూలపోవడానికి ఒక పెద్ద ముందడుగు. ఎందుకంటే ఆ రోజున ఆనాటి వేదిక నుంచి ప్రతిపక్షం ఓటు చీలనివ్వను, మరొక్కసారి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వనని ఆయన ప్రతినిధులు. అంతటి వైశిష్ట్యం ఉన్న నేల ఇది. ఆ సభ అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మరి ఏమనుకుందో ఏంటో, ఇక్కడ ఆ సభకు సహకరించిన వాళ్ళందరే ఇళ్ళు కూలగొట్టారు. దాదాపు 53 ఇళ్ళు దెబ్బతిన్న ఆనాడు. వాళ్ళు ఆ ఇల్లు కూలగొట్టడానికి చెప్పిన కారణం ఏంటంటే రోడ్డు వైండింగ్. ఈ ఊరు అమరావతిలో పక్కగా ఉంటుంది. ఈ ఊరు మించి రాకపోకలు అటువంటివి ఏమి ఉండవు. కేవలం ఊరిలో వాళ్ళు మాత్రమే ఈ రోడ్లో తిరుగుతుంటారు. అటువంటి ఈ ఊరిలో వైండింగ్ పేరు మీద 53 ఇళ్ళు కూలగొట్టారు. అప్పుడు వాళ్ళని పరామర్శించడానికి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ఆంక్షలు వేశారు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు దిగ్బంధనం చేస్తే ఆయన కారు ఎక్కి పైన కూర్చొని ఈ ఇప్పటానికి వచ్చి వీళ్ళందరినీ వ్యక్తిగతంగా పరామర్శించి ఆర్థికంగా సాయం అందించి వాళ్ళు ఇల్లు మళ్ళా పునర్నిర్మించుకుంటానికి దోహదపడ్డారు. ఆ రోజున ఆవిడ అడిగిన మీదట ఆయన చెప్పారు, నేను మరొక్కసారి మీ ఊరు వస్తాను, మీ ఇంటికి వస్తాను అని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఆయన ఉప మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ హామీని నెరవేర్చుకోవడానికి ఈ రోజున నాగేశ్వరమ్మ గారి ఇల్లు సందర్శించారు. ఆవిడ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక టీవీ షోలో పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు విపరీతమైన ప్రేమ, నాకు ఒక కొడుకు లాంటి వాడు, మానసికంగా తల్లి కొడుకుల అనుబంధం అది కొనసాగుతుంది. ఆవిడ కుటుంబం 3 కొడుకులైతే 2 మరణించారు అకాలంగా. ఇంకొక కొడుకు క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఒక మనవడు ఉన్నాడు. ఆ మనవడు కొంత మానసిక వైకల్యం ఉన్నప్పటికీ డిగ్రీ చదువుకుంటున్నాడు. ఆ తల్లికి ఈ రోజున ఒక 50,000 అందించారు. అదేవిధంగా ఆ మనవడు చదువుకు కొనసాగించడానికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తున్న గౌరవ ఏదైతే వేతనం అనండి, లేకపోతే ఆయనకు వచ్చే ఇదనంటే దానిని పిఠాపురంలోని 55 మంది అనాథలైన విద్యార్థులకు ప్రతి నెల 5,000 చొప్పున అందిస్తున్నారు. అందులో భాగంగా నాగేశ్వరమ్మ గారికి కూడా ఈ నెల నుంచి ప్రతి నెల 5,000 అందించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నెల నుంచి ఆవిడకి ఆర్థిక సహాయం అభివృద్ధి, ఆవిడకి వృద్ధాప్య పెన్షన్ వస్తున్నప్పటికీ ఈ 5,000 కూడా ఆవిడ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాయన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాకతో ఆ తల్లి కళల్లో మహానందం కనపడుతుంది. ఆ విధంగా ఆయన ఆనాడు ఇచ్చిన మాటని ఈ రోజు నెరవేర్చారు. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, చాలా ఆంక్షలు. పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీల్లో కూడా మీకు అప్పుడు జరిగిన సంఘటనలు ప్రతిదీ కూడా ఈరోజు ఫ్లెక్సీలో చూస్తే కనపడుతుంది. ఈరోజు అధికారంలోకి రావడం, ఎవరు ఆంక్షలు లేకుండా రావడం, ఇంకోటి మీకు ఈ ఇల్లులన్నీ చూసినా కూడా ఆ రోజు జరిగినటువంటివి ఉన్నాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? మీకు మనం అంతా ఒకటి ప్రతిపక్షం కూడా ఒకటి గమనించాలంటే, ప్రజా అభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఆంక్షలు ఏమీ పనికిరావు. ఆయన ఎంత ఆపదాం అనుకునే ప్రయత్నం చేస్తారో అంత పవర్తో శక్తితో మళ్ళీ ఆయన దాన్ని ఎదుర్కొంటారు. ఆయన అనుకున్నది చేస్తారు, సాధిస్తారు. రానున్న రోజుల్లో ఇప్పటం గ్రామానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది సార్ జనసేన పార్టీకి సంబంధించి? ఇప్పుడు ఇప్పటానికి జనసేన పార్టీ ఆఫీస్ కోతవేడు దూరంలో ఉంది. వీరికి ఏది కావాలన్నా ఎప్పుడైనా సరే జనసేన పార్టీ ఆఫీసు తలుపు తట్టచ్చు. వారికి ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రధానంగా కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే క్లియర్గా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధిస్తారు అనటానికి ఇదే నిదర్శనం. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఎక్కడా కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా మేము ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం అనే విధంగా చెప్తున్నారు. ఇంకోటి ఇప్పటం ప్రజలకు క్లియర్గా చెప్తున్నారు, కోతవేడు దూరంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్కి మీకు ఎలాంటి కష్టం వచ్చినా వచ్చి చెప్పుకోవచ్చు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్ ఇప్పటం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.